కష్టాల్లో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తూ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. శంకవరం మండలం గొంది కొత్తపల్లి గ్రామాల్లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాద బాధితులను సోమవారం ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు మరియు ట్రస్ట్ చైర్మన్ మురళీకృష్ణరాజు పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బర్ల రాజులమ్మ, పల్లా నారాయణమ్మ, సత్యవతి మరియు పెంటపాటి వరలక్ష్మి కుటుంబాలను మురళీరాజు స్వయంగా పలకరించి ధైర్యం చెప్పారు. తక్షణ సహాయం కింద ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున మొత్తం 30,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో ఈ కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. ఈ పర్యటనలో మురళీరాజు గారి వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించిన మురళీకృష్ణరాజుని గొంది కొత్తపల్లి గ్రామస్తులు అభినందించారు. జీ కొత్తపల్లి గ్రామంలో గత 15 రోజుల కిందట ప్రమాదశాత్తు ఒక అమాయకులైనటువంటి నిరుపేదలు, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఒక పూట కష్టపడితే కానీ బతకలేనటువంటి చాలా నిరుపేదలైనటువంటి వ్యక్తులు వీళ్ళు 3 ఇళ్ళు, ఈ 3 ఇళ్ళు కూడా ప్రమాదశాత్తు కాలిపోతే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధమైనటువంటి పట్టించుకోకుండా కనీసం వాళ్ళకి తక్షణ సాయంగా కూడా ఏం చేయకుండా 10 కేజీల బియ్యం లోకల్ తహసీల్దార్ ఇల్లు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా తింటారు వాళ్ళు? వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏ రకంగా బతుకుతారు? వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు. అన్ని రకాలుగానే ఆశ పెట్టి ఈ నిరుపేదలతోటి ఓట్లు వేయించుకుని, బలహీన వర్గాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఈ రోజు ఏదైనటువంటి పట్టించుకోకుండా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఆ రోజు గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిరుపేదకి ఇల్లు ఉండాలి, ప్రతి నిరుపేదలు కూడా కళ నెరవేరాలని ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికి నిరుపేదలకు ఇల్లు ఇస్తే అనేక హామీలు ఇచ్చింది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఏ ఒక్క హామీని అమలు జరపకుండా, కనీసం ఒక నిరుపేదలైనటువంటి జాలి లేకుండా, సిగ్గు లేకుండా ఏ ఒక్క హామీని అమలు జరపకుండా ఇలాంటి నిరుపేదలను రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి చాలా దారుణం. ఇప్పుడైనా స్పందించండి, మీరు ఇచ్చిన హామీలు అమలు జరపండి. మీరు ఏమని చెప్పి ఎలక్షన్కి వచ్చారు? ప్రతి ఇలాంటి అమ్మలందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. వీళ్ళందరూ ఎంతో ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 3 సెంట్లు భూమి అని చెప్పారు, పక్కా గృహాలని చెప్పారు. 10 కేజీలు బియ్యంతో వాళ్ళని వదిలించుకోవడం మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కన్నా స్పందించాలి, స్పందించి వాళ్ళకి పక్కా గృహాలు ఇవ్వాలి, వాళ్ళకి తక్షణ హామీలు ఇవ్వాలి. వాళ్ళకి నిరుపేదలైనటువంటి ఎవరు వాళ్ళకి దిక్కు? ఈ రోజు ప్రభుత్వంలో మీరున్నారు, మీకు చేయవలసిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికన్నా స్పందించండి, ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి తక్షణ సాయంగా చేయాలి. వాళ్ళకి కనీసం ఒక్కొక్కింటికి 40,000 50,000 రూపాయలు ఇచ్చి ఈ నెల రోజులు బతకడానికన్నా ఇవ్వాలి. చెట్టు కింద ఉన్నారు, 3 ఇళ్ళు కాలిపోతే ఎవరింటికాడ కూడా ఉండలేని పరిస్థితి. వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి? మీరు ఏ హామీలు ఇచ్చా అధికారంలోకి వచ్చారు? ఈ రోజు కన్నా ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి 3 సెంట్లు భూమి ఇస్తా అన్నారు. అందరికీ మీరు మభ్యపెట్టిన ఇలాంటి అభాగ్యుల కన్నా కూడా స్పందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న పాలనలో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఆ రోజన్నా కూడా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికన్నా మీరు మారాలి, ఈ ప్రభుత్వం మారాలి. మరి ఇలాంటి నిరుపేదలకు కూడా తక్షణ సాయం చేసి మీరు పక్కా పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించాలని మీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ నుండి మీరు ముద్రగడ గిరిగారు ఈ బాధ్యతల పరంగా వేరువేరుగా వచ్చారు. దీన్ని మీరు ఏ విధంగా చూడాలంటారు? మేము ఏ రకంగా వచ్చినా కూడా మేమందరం ఒకటే. ముద్రగడ గిరిగారి నాయకత్వంలో పనిచేస్తాం. ఈ జిల్లాలో దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో పనిచేస్తాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. నిరుపేదలు కదా అని ఆయన వచ్చిన టైంలో ఆయన వచ్చారు, మేము వచ్చాం. ప్రతి ఒక్కరూ సాయం చేయడంలో తప్పు లేదు. ఇది పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళకి ఉన్నటువంటి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఇక్కడ నష్టం జరిగింది, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాం తప్ప గిరిగారు వచ్చినా మేము వచ్చినా పార్టీ అంతా ఒకటే. గిరిగారి నాయకత్వంలోనే కూడా మేము అందరం పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తాం.